చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అన్నారు, సూపర్ 60 అన్నారు. సూపర్ 6 లేదు, 60 లేదు. ప్రతి ఒక్కటి అరాకొరగా అమలు జరుగుతుంది. ఈ అమలు జరిపేటటువంటి దాంట్లో భాగంగా సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు కేంద్రంలో మోడీ గారు చెప్పాడు 2014లో ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు. ఈ పాటికి 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది కేంద్రం. మరి ఈరోజు సంవత్సరం అవుతుంది, 5 లక్షల మందికి ఉద్యోగాలు ఎక్కడిచ్చారా మీరని అడుగుతున్నాం. ఇవ్వకపోగా ఇప్పుడు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ లాంటి దాంట్లోనే దాదాపుగా 40,000 మందికి పైగా పనిచేస్తుంటే నువ్వు అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ తొలగించే కార్యక్రమం చేస్తుంటే ఉన్నది బీకేసి ఇంకా దేనికోసమే ఎంపర్లాడినట్టు వ్యవహరిస్తే ఎట్లాగా? అందుకనే ఉన్న ఉద్యోగాలు నిలబెట్టాలి, కొత్త ఉద్యోగాలు కల్పించడానికి అవసరమైన ప్రణాళిక. మెగా డిఎస్సి అన్నారు, ఏమైంది మెగా డిఎస్సి? ఇంతవరకు మెగా లేదు, డిఎస్సి లేదు. కానీ దీని మీద ఇంకా మేనమేషాలు లెక్కబెట్టే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఈరోజు తక్షణం దానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నిజంగా మీకు చేసినటువంటి వాగ్దానాల మీద చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా ఈ వాగ్దానాలు అమలు జరపడానికి పూనుకోండి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా కాపాడండి అని చెప్పి డిమాండ్ చేస్తాం.